హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి అరటికాయ పులుసు కూర తీసుకొచ్చేసాను. అరటికాయ పులుసు కూర చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా డెలీషియస్‌గా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. నాకు కూడా నచ్చింది. సో, ఏదైతే బావుంటుందని అనుకుంటానో, ఏదైతే రెసిపీ నాకు నచ్చింది అది నేను మీకు తప్పకుండా తీసుకొస్తాను. మీ ముందుకు తీసుకొస్తానని నేను మీకు చెప్పాను. సో, అలాగే మీ ముందుకు తీసుకొచ్చాను. అరటికాయ పులుసు కూర చాలా టేస్టీగా ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే మనం నార్మల్‌గా అరటికాయ నార్మల్ ఫ్రై చేసుకుంటాం. లేదా ఉల్లిపాయలేసి ఫ్రై చేసుకుంటాం. లేదా అరటికాయని మనం పులుసు అదే చింతపండు పిండి ఆవబెట్టి కూర చేసుకుంటాం. అలాగే అరటికాయని మనం ఉప్మా కూర చేసుకుంటాం. మనం నిమ్మకాయ పిండేసి ఉప్మా కూర చేసుకుంటాం. అలాగే అరటికాయని మనం రకరకాలుగా బనానా చిప్స్ చేసుకుంటాం. అరటికాయ బజ్జీలు వేసుకుంటాం. ఇలా రకరకాలుగా మనం అరటికాయని ఎలా అలా వాడేసుకుంటూ ఉంటాం. సో, ఈ మాట మాత్రం అవేమీ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండేటట్టు నేను అరటికాయ పులుసు కూరని నేను ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. సో, పులుసు కూర అంటే మీకు తెలుసు చింతపండు రసం వేయాలి. సో, చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని మీరు నానబెట్టుకొని పెట్టుకోండి. రెడీగా పెట్టుకోండి. అలాగే పిండి పెట్టుకోండి. సో, చింతపండు చింతపండు రసానికి కొంచెం నీరు ఎంత పిండి పెట్టుకుంటారో అంత అంత నీరు వచ్చేటట్టు మీరు రెడీగా పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని బాగా పిసికేసి దాన్ని ఒక నీరుగా తయారు చేసుకోండి. అదే మీకు తెలుసు కదా, చింతపండు పులుసు ఎలా తయారు చేయాలో అలా తెలుసు కదా, అలా మీరు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు నేను డైరెక్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతాను. నేను ఎక్కువ మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ అలసిపోయి ఉంటారు. అలసిపోయి వచ్చాక ఇవన్నీ వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటో నాకు కూడా తెలుసు. సో, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో, నేను ఎక్కువ మాట్లాడను, డైరెక్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతాను. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బాగున్నవే మీకు బాగా వచ్చినవే నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి. సో, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కొంచెం అట్లా టపీమని కొట్టండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నా లింక్ నేను షేర్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా పాటలు వస్తూనే ఉన్నాయి. నేను పాటలు పాడుతూనే ఉన్నాను. సో, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. అరటికాయ పులుసు కూర మీరు చింతపండు రసం రెడీగా పెట్టేసుకోండి. అలాగే అరటికాయని కడిగేసుకోండి. శుభ్రంగా తొక్కలు తీసేసేయండి. తొక్కలు తీసేసాక మీరు అరటికాయని సగానికి చేసేసి వాటిల్ని పొడుగ్గా సన్నగా స్లైసెస్ చేయండి. పొడుగ్గా వెడల్పుగా సన్నగా స్లైసెస్ చేయండి. అంటే మీకు అర్థమైపోతుంది. పొడుగ్గా సన్నగా వి షేప్లో వచ్చేటట్టు స్లైసెస్ చేయాలన్నమాట. అంటే మీరు ఒక ఒక అంటే ఒక అరటికాయని సగం చేసేస్తే మీరు స్లైసెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక 3-4 స్లైసెస్ అయినా కంపల్సరీ మీకు అవుతాయి. ఒకవేళ లావుగా పెద్ద అరటికాయలు అయితే మాత్రం కొంచెం ఎక్కువైనా అవుతాయి. బట్ మీరు పొడుగ్గా వెడల్పుగా చేయాల్సి వస్తుంది స్లైసెస్ని. అలా వెడల్పుగా చేసుకోండి. మీరు ఎన్ని అరటికాయలు తీసుకుంటారో అన్ని అరటికాయలని స్లైసెస్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టండి. ప్యాన్లో నూనె వేయండి. కొంచెం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మీరు ప్యాన్ పెట్టండి. కొంచెం నూనె ఎక్కువ వేయండి. నూనె ఎక్కువ వేసేసాక మీరు ప్యాన్లో నూనె వేసేసాక మీరు ఈ అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుంటే అవి బాగా వేగిపోతాయి. ఎందుకంటే అరటికాయ ముక్కలు చాలా తొందరగా వేగిపోతాయి. సో, ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తారో అవి చక్కగా క్రిస్పీగా అంతా రంగు మారి బ్రౌనిష్గా రెడ్డిష్గా అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, అవి బ్రౌన్ కలర్గా వచ్చే వరకు తెలుపు వెళ్ళిపోయి చక్కగా అవి రంగు మారేటట్టు అలానే గట్టిగా మార్చేసుకోకండి. చక్కగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఉప్పు జల్లి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్యాన్లో నూనె వేయండి. అంటే ఆ డీప్ ఫ్రై అంత నూనెలో మీరు వేయొద్దు. కొంచెం వేరే ప్యాన్ తీసుకోండి. కొంచెం మామూలుగా మనం కూరకి ఎంత నూనె వేస్తామో అంత నూనె వేయండి. మినపప్పు వేయండి, శనగపప్పు వేయండి, వేగనివ్వండి. వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయండి. అవి కూడా వేగాక మీరు ఎండుమిరపకాయలన్నీ వేసేసాక పచ్చిమిరపకాయలు వేసేయండి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం, మీ కారానికి తగినట్టు 5-6 పచ్చిమిరపకాయలైనా పడతాయండి. అరటికాయ కాబట్టి, పులుసు కూర కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి మనం చింతపండు, బెల్లం కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ట్యాంగీగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు పడతాయి. ఒక 7-8 పచ్చిమిరపకాయలైనా సగానికి తుంచి వేసేసేయండి. అవి వేగిపోయాక ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసేసాను.
వేశాను. మీరు మీ ఇష్టం అంటే మీరు అరటికాయలు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, ముక్కలు బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సో యావరేజ్గా అయితే 2 పెద్ద పెద్దవి తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే. సో 2 ఉల్లిపాయలని మీరు సన్నగా తరిగేసి వేసేసేయండి. అవి కూడా ట్రాన్స్పరెంట్గా మారి వేగిపోయాక మీరు కరివేపాకు వేసుకుని పసుపు వేసేసుకోండి, కరివేపాకు వేసేసుకోండి, బాగా వేయించండి. అవి కూడా బాగా వేగిపోయాక అప్పుడు మీరు ఈ టమాటో ముక్కలు టమాటోలు ఉన్నాయి కదండి, నేను 2 టమాటోలు తీసుకున్నాను. 2 టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఆ తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఈ ఉల్లిపాయలు వేగాక అప్పుడు ఈ టమాటో ముక్కలు వేసేసేయాలి. వేసేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేస్తే 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే టమాటోలు నీరు వదిలేస్తాయి. చాలా జ్యూసీగా తయారవుతుంది. ఈ టమాటో పులుపు అంతా ఉల్లిపాయలకి అన్నిటికీ పట్టేస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఉల్లిపాయలకి టమాటో పట్టేస్తుందో పోపు అంతా చాలా ట్యాంగీగా అయిపోతుంది. కూర కూడా ట్యాంగీగా తయారవుతూ ఉంటుంది. సో వేసుకునే వాళ్ళు వేసుకోండి చింతపండు రసం. అక్కర్లేని వాళ్ళు మాకు పడదండి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ టమాటోలు మాత్రం స్కిప్ చేయకండి. టమాటోలు మాత్రం తప్పకుండా వేసుకోండి. సో చింతపండు రసం మీరు తీసి పెట్టుకున్నారు కదా, ఆ చింతపండు రసాన్ని ఎప్పుడైతే రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఈ అరటికాయ ముక్కలు దోరగా వేయించుకున్నారు కదా, ఆ దోరగా వేయించుకున్న అరటికాయ ముక్కలు ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయో అప్పుడు ఇవి వేసేసేయండి. వేసేసి బాగా కలపండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపితే మొత్తం అంతా కలిసిపోతుంది. కలిసిపోయాక 2-3 నిమిషాల తర్వాత అప్పుడు మీరు ఈ చింతపండు రసాన్ని వేసేసేయండి. చింతపండు రసం వేసేసాక అప్పుడు మీరు తగినంత ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే 2-3 స్పూన్లు కారం వేసుకోండి. ఎందుకంటే చింతపండు రసం ఎక్కువ వేసాం మనం, కాబట్టి కొంచెం ఇది పడుతుంది, తగినంత ఉప్పు పడుతుంది. అలాగే 2 స్పూన్లు కారం పడుతుంది. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి, ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మీరు నేను చేసి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి కారం, అది కూడా వేసుకోండి. అది కూడా వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కూర. సో బాగా వేయించండి, బాగా కలపండి. సో బాగా కుతకుతలాడుతూ ఉంటుంది. కొంచెం బియ్యం పిండిని డైల్యూట్ చేసేసి అది కూడా మీరు ఇందులో వేసేసేయండి. ఎందుకంటే కొంచెం చిక్కగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే చింతపండు పులుసు వేస్తామో ఇవన్నీ ఉప్పు, కారం, ఈ వెల్లుల్లి కారం, మామూలు కారం, ఉప్పు ఇవన్నీ వేసేసాం. అలా పోపులో కరివేపాకు ఇవన్నీ టమాటో ముక్కలు బాగా మగ్గుతూ ఉంటాయి. చాలా టేస్టీగా అవుతుంది. ఎప్పుడైతే మనం కొంచెం ఈ బియ్యం పిండిని ఎప్పుడైతే నీళ్ళలో కొంచెం డైల్యూట్ చేసి వేసేసామో అది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవద్దు. లేకపోతే తొందరగా అడుగంటేస్తూ ఉంటుంది లేదా బాగా దగ్గరగా అయిపోతుంది. అప్పుడు మీకు జారుడుగా రాదు. సో ఎప్పుడైతే జారుడుగా ఉంటుందో అదే పులుసు కూర అవుతుంది కదండి. సో జారుడుగా చిక్కగా ఉండాలన్నమాట కూర. సో మీరు అలా బాగా వేసేసేయండి. మనం బియ్యం పిండిని కొంచెం నీళ్ళలో డైల్యూట్ చేసేసి వేసేసేయండి. అది వేసేసాక అది కొంచెం బాగా మరుగుతుంది, బాయిల్ అవుతుంది అన్నప్పుడు మీరు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకుని వేయండి. బెల్లం మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం, ప్లస్ ఇది అరటికాయతో చేసే పులుసు కూర కాబట్టి మనం బెల్లం వేయాలి. తప్పకుండా బెల్లం వేయండి. నేను మాత్రం బెల్లం వేయాలి నేను వేసినంత. సో మీరు కూడా ఒక పెద్ద నిమ్మకాయ అంత బెల్లం వేసేసేయండి. వేసేసి బాగా కలపండి. కలిపేసేసి కొంచెం మీ దగ్గర ఏదైనా గరం మసాలా పౌడర్ ఉంటే ఆ గరం మసాలా పౌడర్ కూడా వేయండి. మీ దగ్గర ఏది ఉంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏదైనా మీ దగ్గర ఉంటుంది కదండి, అది మీరు వేసేసేయండి. మీ దగ్గర ఏదైనా సాంబార్ పొడి, ఏ పొడి ఉంటే ఆ పొడి మీరు వేసేసేయండి. సో దట్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. మనం ఈ కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాం, ఈ అరటికాయ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి దానికి ఇలాంటి ఫ్లేవర్ రావాలన్నమాట. ఈ గరం మసాలా ఫ్లేవర్ కొంచెం రావాలి, ఈ ధనియా జీలకర్ర పౌడర్ ఫ్లేవర్ రావాలి. సో ఇవన్నీ బాగా వేసేసరికి అది బాగా కుతకుతలాడుతూ ఉంటుంది, బాగా బాయిల్ అవుతూ ఉంటుంది, బాగా మరుగుతూ ఉంటుంది, కూర దగ్గర పడిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు దగ్గర పడిపోయాక మీరు ఏం చేస్తారంటే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి మీ కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను చెప్పినట్టు ఈ పౌడర్స్ అన్నీ జీలకర్ర పొడి కానీ, సాంబార్ పొడి, మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి కానీ, లేదా ధనియాల పొడి ఇవన్నీ, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి, చింతపండు పిండి అలాగే బెల్లం వేసి, ఇవన్నీ అరటికాయలా తరుక్కుని క్రిస్పీగా వేయించుకుని, టమాటో ముక్కలు ఎక్కువగా వేసుకుని ఇవన్నీ చేస్తే అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయండి, కరివేపాకు ఎక్కువ వేయండి, అలాగే కొత్తిమీర కూడా బాగా వేసి గార్నిష్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసిన వారు మళ్ళీ రెండోసారి కూడా ఇదే చేయాలని అనుకుంటారు. సో దీంతో నేను
ఆపేస్తున్నాను, ఎక్కువ ఇంకా మాట్లాడను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.